పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు అంటే స్పష్టంగా చెప్పారు. ఆనాడు రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా చేసిన ప్రాజెక్టులు ఆ రైతులకి ఆ ప్రజలకి నీరు అందించిన పరిస్థితిని స్పష్టం చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి నాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ముచ్చుమర్రు ప్రాజెక్టుని మూసివేసి ధ్వంసం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట 1000 కోట్ల రూపాయలతో పెద్ద గొయ్యి తవ్వి దాన్ని కూడా కేసీఆర్ పాదాల కింద పడేసి ధ్వంసం చేసిన తీరుని కూడా పయ్యావుల గారు స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి? నాడు అన్న నందమూరి తారక రామారావు, నేడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నీటి పారుదల రంగానికి చేసిన కృషి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోయిన తర్వాత తీసుకున్న అన్ని అంశాల్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాయలసీమ భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ప్రజలు పాల్గొనకపోయినా ఆ ఉన్న కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరూరా తిరుగుతా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు ఆపేశాడు, పునరుద్ధరించడం లేదు, జగన్ రెడ్డి ప్రారంభించిన ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తే సస్యశ్యామలొద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు, విషప్రచారం చేస్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటి, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టు జగన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తున్నారు అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో రకరకాల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, నాట్ ఓన్లీ రాయలసీమ, అన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడంతో పాటుగా కులాల మధ్య చిచ్చు పెట్టి కమ్మలకి కాపులకి మంటలు లేపి కుల విభజన చేసే దిశగా కూడా ఆయన ప్రయత్నాలు సురు అయిపోయినాయి, స్టార్ట్ అవుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇక రాయలసీమ ప్రాంతానికి జగన్ రెడ్డి గారు హయాంలో వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో, మరి పయ్యావుల కేశవ్ గారు ప్రస్తావించినట్టుగా మనం నిజాలు వాస్తవాలు మాట్లాడుకుందాం. అయితే రాయలసీమ ప్రాంతంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 102 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు. ముందుకు వెళ్లకుండా. రాయలసీమ ప్రాంతం మొత్తానికి ప్రాజెక్ట్స్లో 5 సంవత్సరాల్లో 2112 కోట్లు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి 24,211 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంత డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్, మనకు అన్నిటికంటే అత్యంత హేయమైన, నీచమైన, నికృష్టమైన చర్య ఏంటంటే కుప్పం లోపలికి నీళ్లు తీసుకెళ్లే విషయంలో గతంలో మనం చూసాం ఎంత అభాసుపాలైందో. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి ఆ కాలువలో పోసేసి అది ఏదో ఓపెన్ చేసినట్టు నీళ్లు వచ్చినట్టు పెద్ద ఆర్టిఫిషియల్గా ఫ్యాబ్రికేట్ చేసి క్రియేట్ చేశారు. ఆ తర్వాత ట్యాంకర్లు వెళ్ళిపోయి అది కాలువ ఏం లేదు, నీళ్లు రాలా, అద్దె గేట్లు కూడా తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఆ కాలువకి కుప్పానికి నీళ్లు వచ్చినాయి. ఇది రియల్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ప్రాజెక్టుల గురించి మాట్లాడితే షర్మిళమ్మ గారు చెప్పిన మాటలు నేను ఉదాహరణకు కోడెక్కిరిస్తా. షర్మిళమ్మ గారు నిన్న ప్రెస్ మీట్లో తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఐడియాలజీ జగన్ రెడ్డికి లేదు, ఆయన జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులకి ఎన్నో భారీ ప్రణాళికలు చేస్తే జగన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా అందులో నుంచి ఇంప్లిమెంట్ చెయ్యలేకపోయాడు అని షర్మిళమ్మ ప్రస్తావించారు. కనీసం ప్రయత్నం కూడా చేయాలి, అసలు చెయ్యొద్దు అని. అది శర్మిళమ్మ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పోలవరం విషయానికి వద్దాం. పోలవరం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి 76% పూర్తయింది. తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 78% పూర్తయింది. 2% కంప్లీట్ చేశారు. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్, అందులో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి నాశనం అయిపోయి పనికి రాకుండా చేసేసారు. అదే డయాఫ్రమ్ వాళ్ళు పనికి రాక మొన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 950 కోట్లతో మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళని పెట్టారు. అది ప్రజాధనాన్ని ఎందుకు జగన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారు? ప్రజాధనం కదండి. డయాఫ్రమ్ వాళ్ళు దుర్వినియోగం చేస్తే 950 కోట్లు ఎవడ సొమ్ము అది? మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశారు ప్రజల సొమ్ముని. అంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పి రివర్స్లో దోచుకున్నాడు. రెండో అంశం, పోలవరం నిర్వాసితులకి జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో నిర్వాసితులకి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ కింద వాళ్ళకి పైసలు పేమెంట్ ఇవ్వాలి కదా. 5 సంవత్సరాల కాలంలో నిర్వాసితులకి పేమెంట్ ఎందుకు జరగలేదు? మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 2 నెలల్లో 12,000 కోట్లు పోలవరం నిర్వాసితులకి పేమెంట్ చేశారు వీళ్ళు. మరి 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఒక్కరికి కూడా నిర్వాసితులకు ఎందుకు పేమెంట్ చేయలేదు? అంటే పోలవరం ప్రాజెక్టు ముందుకు జరగడానికి వీల్లేదు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది కూడా ముందుకు వెళ్ళడానికి లేదు. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అక్కడ ఏ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు.
అంటే షర్మిళమ్మ గారి భాషలో చెప్పాలంటే ఈయన ధనయజ్ఞం తప్ప వేరే చేసింది ఏమీ లేదు, దోచుకోవటం తప్ప. ఈ రివర్స్ టెండరింగ్ అనే ఒక కొత్త ప్రక్రియ ద్వారా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చెయ్యని ఘనత ఆంధ్రప్రదేశ్లో ఒక్క జగన్ రెడ్డి గారికే దక్కుతుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సరే, మరి ఏమీ చేయకుండా ఒక ప్రాజెక్టు తట్టడి మట్టి కూడా తీయకుండా ఇవాళ రాయలసీమ భావోద్వేగానికి గురి చేసేలా మాట్లాడుతూ మేము చేసిన ఏది డెవలప్ చేయట్లేదు అంటూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి దాని చరిత్ర ఏంటి సార్? ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి గారికి అసలు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదండి. వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది కొట్టుకుపోతే చాలామంది ఎఫెక్ట్ అయితే, కొంతమంది చనిపోతే జగన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళేంత టైం లేదు, తీరిక లేదు. అన్నమయ్య ప్రాజెక్ట్ పరిస్థితి కూడా అదే. అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితి అదే. సో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం సంగతి దేవుడు ఎరుగు. కనీసం మినిమం దాని మీద శ్రద్ధ కానీ, ధ్యాస కానీ, మెయింటెనెన్స్ కానీ, అసలు మినిమం కాన్సన్ట్రేషన్ కూడా ప్రాజెక్టుల మీద ఎక్కడా చేయలేదు. రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్ట్ ఫలానా ప్రాజెక్ట్ ఈయన చేశాడు అని చెప్పుకోవాల్సిన అవసరం వస్తే 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి లేదు కదా. సార్, ప్రాజెక్ట్ చేయటం పక్కన పెట్టి ఆ ప్రాజెక్ట్లో ఉన్న గేట్లకు గ్రీజ్ కూడా పైసా ఖర్చు పెట్టలే. అదే మెయింటెనెన్స్ అన్నాను నేను. మెయింటెనెన్స్కి కూడా, రెగ్యులర్ మెయింటెనెన్స్కి కూడా ఫండ్స్ రిలీజ్ చేయకుండా, ప్రాజెక్టు డెవలప్ చేయకపోయినా, పూర్తి చేయకపోయినా, ఉన్న ప్రాజెక్టు ఖరాబు కాకుండా, స్పాయిల్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా పరిరక్షించేటువంటి యంత్రాంగాన్ని కూడా ధ్యాస పెట్టలేనటువంటి జగన్ రెడ్డి గారు ఇక మీరు ప్రాజెక్టుల దాకా ఎందుకు మాట్లాడతారు? ఉన్న ప్రాజెక్టులే భ్రష్టు పట్టి కొట్టుకుపోయి, పగిలిపోయి, నాశనం అయిపోతే కొత్త ప్రాజెక్టులు క్వశ్చన్ డజంట్ అరైజ్ కదా. మరి ఏమీ చేయకుండా, సిగ్గు లేకుండా వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు? ఊరూరా మేము చేసాము, వాళ్ళు చేయట్లేదని చెప్పి ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు తిరగొచ్చు, చెప్పొచ్చు, మళ్ళీ మేమే వస్తామని చెప్పొచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ వై నాట్ 175 అనొచ్చు, అన్న తర్వాత రిజల్ట్ ఏంటి? వై నాట్ కుప్పం అనొచ్చు, అన్న తర్వాత రిజల్ట్ ఏంటి? వై నాట్ పిఠాపురం అన్నారు, అన్న తర్వాత రిజల్ట్ ఏంటి? అనొచ్చు. ఆ మాత్రం అనకపోతే వెనక రప్ప అనే బ్యాచ్ ఎవడుంటాడు? ఎవడు ఉండడు కదా. సో ఆ విధంగా శ్రేణులకి కొంత ఉత్సాహాన్ని ఇవ్వటం కోసం అంటారు. అంటే ప్రజలు నమ్మాలిగా. నమ్మలేదు అనే తెలిసింది కదా 2024 ఎలక్షన్లో. నమ్మలేదు అనేది తెలిసింది, వాస్తవమైంది కదా. అంటే ఇప్పుడు కేవలం ఆ పేమెంట్ సునకాలని పోషించుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం ఈ పిచ్చి ప్రేలాపనలు అంటారా? పిచ్చి ప్రేలాపనలు. ఒకటి, వాళ్ళ పక్కన 4 మనుషులు ఉండాలా, రప్ప అనేటోళ్ళు ఉండాలా, గంజాయి బ్యాచ్ ఉండాలా. అందుకే గంజాయి బ్యాచ్ అరెస్ట్ అయితే వెళ్ళి పరామర్శిస్తాడు. ఎవడన్నా అన్యాయాలు, అక్రమాలు చేసి జైలుకి వెళ్తే జైల్లోకి వెళ్ళి ఓదారుస్తాడు. ఎవడన్నా ఇంకా ఏదన్నా ఆలోచన చేస్తే కాపు వర్సెస్ కమ్మ మధ్య కుల చిచ్చు పెడతాడు. ఇది తప్ప ఇంకేమన్నా చేసింది ఉందా? అసలు ఏమన్నా చేసింది ఉందా? డిస్ట్రక్షనే ఉంది తప్ప కన్స్ట్రక్షన్ లేదు. షర్మిళమ్మ గారు అన్న మాట ఇది. ఆమె అన్నారు ఈ మాట, డిస్ట్రక్షన్ తప్ప ఎక్కడుంది కన్స్ట్రక్షన్ అని. సో ప్రాజెక్టుల దాకా అవసరంలే. అసలు బేసిక్ మెయింటెనెన్స్ కూడా పట్టించుకోనటువంటి జగన్ రెడ్డి గారు ఇక ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు? ప్రాజెక్టుల గురించి మాట్లాడే కనీసం అర్హత, నైతికత కూడా వాళ్ళకి లేదు. కానీ ఈ మధ్యన కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మేము ప్రారంభించాము, చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయట్లేదని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారు. దాని మీదే మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి, తెలంగాణ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఎన్జీటీలో పిటిషన్ వేసి ఆపింది మేమేనంటూ. ఆపింది కూడా జగన్మోహన్ రెడ్డి టైంలోనే. అంత స్పష్టంగా ప్రజలకు తెలుస్తున్నా ఇంకా అబద్ధాలు చెప్పడానికి గల కారణాలు? జగన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల కాలంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసినప్పుడు దాని మీద ఏమన్నా నెక్స్ట్ ప్రాసెస్ చేశారా? ఏం మాట్లాడలేదు. చేసేది ఉండే కదా. 5 సంవత్సరాల టైం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఫాలో అప్ చేయలేదు? అంటే చేయాలి, ఇంట్రెస్ట్ లేదు తనకి. మరి ఏ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంది? 1000 కోట్ల రూపాయలతో పనిచేసి దాంట్లో 900 కోట్ల రూపాయలు తినేయటం తప్ప పూర్తి చేద్దాం ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు చేయడం? ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ ద్వారా అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి దాన్ని క్లియర్ చేపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది కదా. మరి అది కూడా పట్టించుకోలేదు. ఆయన హయాంలోనే ఆగిపోయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఫాలోఅప్ చేయలేదు? అంటే దాని మీద ధ్యాస లేదు, శ్రద్ధ లేదు. ఎక్కడ డబ్బులు కమాయిద్దామా, ఎక్కడ ధనయజ్ఞం చేద్దామా అన్న ఆలోచన తప్ప 5 సంవత్సరాల్లో డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ వైపుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అడుగులు వేయలేదని, ప్రాజెక్టుల పేరిట దోచుకున్నాడు తప్ప కనీసం గ్రీజ్ కూడా డబ్బులు ఇవ్వలేని స్థితిలో పరిపాలన చేశాడంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.